ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నల్గొండ మిర్యాలగూడ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అనుకోవచ్చు. ప్రేమికులపై దాడి చేస్తే ఎలా ఉంటుందనేది ఈ జడ్జిమెంట్ ఒక ఉదాహరణ అవుతుందా? మరి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, మరి నల్గొండ మిర్యాలగూడ కేసు ఒకప్పుడు సెన్సేషనల్. ఇది అమృత ప్రణయ్ మరి కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి ఒక సుపారీ గ్యాంగ్ ద్వారా తండ్రి ప్రణయ్ని చంపించేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు తీర్పు వచ్చింది. 2018 సెప్టెంబర్ 14 జరిగినటువంటి సంఘటన. మరి తీర్పుని ఎలా చూడొచ్చు? ఈ సింగిల్ ఎస్సీ ఎస్టీ కోర్టు దీనికోసమే కేటాయించిన కోర్టు అయినా కూడా దాదాపు 8 సంవత్సరాలు పెట్టినట్టే. సో ఏది ఏమైనా జడ్జిమెంట్ బాగా వచ్చింది, వెరీ గుడ్ జడ్జిమెంట్. ఎందుకంటే దాదాపు దీంట్లో ఏవన్ ఎవరైతే ఒకటే కుమార్తె ఆయనకు, అమృత ఒకటే కుమార్తె. ఈ మారుతీరావు బాగా బిజినెస్ మ్యాను, బాగా డబ్బులున్న వ్యక్తి. సో ఈ ప్రణయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండి ఈ అమ్మాయిని లవ్ చేశాడు, తర్వాత ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. దానికి వాళ్ళ ఫాదర్ తిరస్కరిస్తే కూడా అమ్మాయి ఇంట్లో నుంచి పోయి పెళ్లి చేసుకుంది, అక్కడే ఉంటుంది. సో ఆ అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మారుతీరావు ఆ శర్మని హైర్ చేసి, సుపారీ గ్యాంగ్గా హైర్ చేసి ఆయన్ని చంపేపిస్తే సంచలనమైన కేసు అయింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ బాగా జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపు 1600-1700 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేశారు కోర్టులో. అందులో చాలామంది ఏమనుకున్నారంటే A1 మారుతీరావు ఆయన చనిపోయాడు కదా, మారుతీరావు చనిపోయాడు కాబట్టి ఇంకా కేసు అంత పకడ్బందీగా ఉండదు అనేటువంటిది ఒక నిర్ణయానికి కూడా వచ్చారు కొందరు. ఏది ఏమైనా విట్నెస్లందరూ పకడ్బందీగా చెప్పడం, నిజంగానే అక్కడ ప్రణయ్ను చంపుతూ ఉండగా చూసిన విట్నెసెస్ PW1, PW2, PW3 మిగతా వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా కేసులో విట్నెస్ ఇవ్వడం. దానివల్ల ఎవరైతే A2 ఉన్నాడో, A2 హైర్డ్ అసాసిన్ శర్మ, ఆయనకు ఉరిశిక్ష రావడం. అదేవిధంగా A3 to A8 అందరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష రావడం నిజంగానే గొప్ప విషయం చాలా. ఎందుకంటే ఈ కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నారనేటువంటి కక్షతో ఈ మధ్యకాలంలో మన నల్గొండ జిల్లాలోనే ఇంకొకటి జరిగింది. ఓ ముసలాం ఏమో మనవరాల్ని వేరే కులస్తుడు ఏదో వివాహం చేసుకున్నాడని నేను భరించలేనురా అని ముసలాం కాటికి కాళ్ళు చాచుకొని చచ్చిపోతుంది. మనవరాలు ఈ విధంగా చేసిందని కొడుకుని మనవణ్ణి ప్రేరేపిస్తే వాళ్ళు వెళ్ళి చంపేయడం జరిగింది మొన్ననే. సో బహుశా ఈ మర్డర్ జడ్జిమెంట్ ఇంకొక 4 నెలలకు ముందు వచ్చి ఉంటే బహుశా దీనిపై వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ ఉండేదేమో. ఏది ఏమైనా ఒక ప్రాణిని హతమార్చారు వాళ్ళు. సో ఇటువంటి కేసులకి ఇది కనువిప్పుగానే ఉంటుంది. ఎందుకంటే A2కు మరణ శిక్ష విధించారు, మిగతా వాళ్లకు 6 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. పోలీసులు పకడ్బందీగా ఛార్జ్షీట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేసి, అతి ముఖ్యంగా విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గకుండా బాగా నీట్గా చేశారు. ఆర్గ్యుమెంట్స్ కూడా PP వాళ్ళు బాగా ఆర్గ్యూ చేశారు. అందువల్ల A2కి మరణ శిక్ష, మిగతా వాళ్ళకేమో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఏది ఏమైనా ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఈ జడ్జిమెంట్ ఒక ప్రాతిపదికగా నిలుస్తుంది. అదేవిధంగా ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు డెఫినెట్గా మనము జైలు పాలవుతాం, లేకపోతే ఉరిశిక్ష పడుతుంది అనేది అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది అంటున్నారు సరే, మిగిలిన వాళ్ళకు కూడా A3 నుంచి A8 వరకు ఉన్న వాళ్ళకి ఎందుకు లైఫ్ లాంగ్ వేశారు, వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేయొచ్చు కదా, వాళ్ళు కూడా పాల్గొన్నారు కదా ఇందులో, ఈ క్రైమ్లో అనేది కొంతమంది వాదన. క్రైమ్లో పాల్గొని ఉండొచ్చు, దాంట్లో ఇదేం లేదు. క్రైమ్లో అంటే సెన్సిటివిటీ, గ్రావిటీ ఆఫ్ ది కేసు చూస్తారు జ్యుడిషియరీ జడ్జి గారు. అంటే వాళ్ళ పాత్ర, అంటే చంపిన వాళ్ళల్లో పాత్ర ఎవరిని ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేరేపించుంటాడు, చంపరా అని గొడ్డలిచ్చుంటాడు, చంపడానికి అన్ని సమకూర్చుంటాడు. హీ విల్ బికమ్ A1. ఇప్పుడు మారుతీరావు హ్యాస్ బికమ్ A1. ఒకవేళ మారుతీరావు బ్రతికే ఉంటే వారికి ఉరిశిక్ష అమలు పరిచేవాళ్ళు, ఎందుకంటే A1. సో ఆయనే రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్. ఆయన బదులు A2నే హైర్ చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, మిగతా వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టి
ఆయనకు ఉరిశిక్ష వేశారు, A2కు ఉరిశిక్ష వేశారు. మిగతా వాళ్ళకు ఉరిశిక్ష వేయరు జనరల్గా ఏ కోర్టులో కూడా. ఉరిశిక్ష అంటున్నారు కదా సార్, ఇది ఎప్పటి వరకు అమలు అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? చెప్పలేము. కసబ్ లాంటోడికే ఒకే కోర్టు దేశమంతా మొత్తం దానిపైన కాన్సన్ట్రేట్ చేసిన కేసు, అట్లాంటి కేసులోనే చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే బిగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇదైన తర్వాత ఇప్పుడు ఉరిశిక్ష విధించితే వాళ్ళకు హైకోర్టులో ఉంటుంది, హైకోర్టులో ఫుల్ బెంచ్కి సింగిల్ జడ్జికి పోతుంది. అక్కడ ఇప్పుడు మళ్ళీ ఫైల్ కోర్ట్ రికార్డ్స్ అంతా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో మళ్ళీ ఫైల్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంటు, దీనికి ఒక సంవత్సరమో ఎంతో పడుతుంది. తర్వాత వాళ్ళు ఫుల్ బెంచ్కి చేసుకుంటే ఫుల్ బెంచ్లో కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్లో లోటుపాట్లన్నీ జ్యుడిషియరీ చూస్తుంది, హైకోర్టు వాళ్ళు జడ్జెస్ చూస్తారు, ఏమైనా తప్పులు జరిగాయా అదన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఉరిశిక్ష వేయాలా వద్దా అని మళ్ళీ సమీకరిస్తారు. ఆ ఉరిశిక్ష సమంజసమే అనుకుంటే వేస్తారు, లేదు దాన్ని కూడా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు, చెప్పలేము. అంటే ఈ మధ్యలో ఆ ఉరిశిక్ష వేయబడిన A2కి బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా సార్? బెయిల్ అంటే బెయిల్ కాదు, పెరోల్ వస్తారు, పెరోల్ ఇస్తారు. అంటే ఒక రోజు 2 రోజులు వాళ్ళ తల్లి తండ్రి చనిపోయింది అనుకో, అక్కడికి ఆ పెరోల్లో అంటే పోలీస్ ఎస్కార్ట్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ అటువంటి ఇవన్నీ చూసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఎవరైతే యావజ్జీవ కారాగార శిక్ష పట్టిందో వాళ్ళకు బెయిల్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకో కోర్టులో హైకోర్టులో వేస్తారు కదా, ఆ టైంలో కూడా బెయిల్కి అప్లై చేసి తీసుకోవచ్చు. అంటే లైఫ్ లాంగ్ వేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది, బయటకు వస్తారు, మాట్లాడచ్చు, చేయొచ్చు, పెరోల్ పైన రావచ్చు, అది లేదు. అంటే ఈ జడ్జిమెంట్ ద్వారా సార్ అమృతకి న్యాయం జరిగిందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆమె న్యాయం జరిగిందా లేదా అని 2 విధాలుగా చూడాలా. ఇప్పుడు తండ్రి చనిపోయాడు ఈ కేసు వల్లే, సో న్యాయం జరిగిందనే అనుకో. తండ్రే మూల కారణం, చనిపోయాడు. ఎవరినైతే తన భర్తను చంపాడో ఆయనకు ఉరిశిక్ష వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కాబట్టి న్యాయం జరిగినట్టే అనుకోవాలి మనం. కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఇప్పుడు లైఫ్ లాంగ్ పడింది, ఉరిశిక్ష పడిందో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా గొడవ చేస్తున్నారు. మా వాళ్ళకి ఏం సంబంధం లేదు, అనవసరంగా మా వాళ్ళు ఇరికించారు, అంతా అమృతాన్ని చేసింది, మా వాళ్ళకి ఏం సంబంధం లేదు, మా నాన్నకి ఏం సంబంధం లేదు, మా నాన్నను వదిలేయండి అని చెప్పేసి అక్కడ ఆ సంఘటనలు కూడా మనం విన్నాం మీడియాలో. మరి ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు జనరల్గా ఎవరైనా అదే అనుకుంటారు, మా వాడు ఏమి లేదు, అమృత కావాలనే కక్షగట్టో, లేకపోతే విట్నెస్లు కక్షగట్టో, పోలీసులు కక్షగట్టో అంటారు కూడా. పోలీసులకి ఎవరు దొరకపోతే మా ఓడి పైన పెట్టినారనే సందర్భాలు కొలలు ఉన్నాయి. పోలీసులకి ఎవరు దొరకపోతే మా ఓడి పైన వేశారండి, వాళ్ళకి ఎవరో కావాలి, రికవరీకి ఎవరో ఒకరు కావాలని ఆ విధంగా కూడా నిందిస్తారు. బట్ ఏది ఏమైనా కోర్టులో నిందితుడా కాదా అని రికార్డును పరిశీలిస్తారు, ఎవిడెన్స్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఏ శిక్ష వేయాలో ఎవిడెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఆ ప్రకారం జరుగుతుంది. కానీ ఆ అమాయకుల్ని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అక్కడ నిలబెడితే వాళ్ళకు ఉరిశిక్ష వేస్తారనేది అదంతా అబద్ధం. సో ఏదేమైనా కులాంతర వివాహం చేసుకునే వాళ్ళపైన దాడి చేస్తే ఇలాంటి జడ్జిమెంట్ ఉంటుంది అనేది ఒక కనువిప్పు అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా కనువిప్పే. కానీ మిగతా కేసుల్లో కూడా ఇటువంటి జడ్జిమెంట్ రావాలి. మొన్న నల్గొండ జిల్లాల కేసు కావాలంటే ఇంకా మన రాష్ట్రాల్లో దేశంలో దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయి. బీహార్లో అయితే లేని వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అసలు అదెందుకు తక్కువ కులస్తులు వచ్చి వాళ్ళ బావిలో మంచినీళ్లు తోడుకున్నారని చంపిన సందర్భాలు ఉన్నాయి. కులాంతర వివాహం అంత దూరం ఎందుకు? అటువంటి అన్ని కేసుల్లో ఇటువంటి శిక్షలు పడితే డెఫినెట్గా ఈ కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించడం వాళ్ళం అవుతాం. డెఫినెట్గా దేశం మొత్తం పైన ఇటువంటి జడ్జిమెంట్స్ రావాలి. మతాల పైన కులాల మధ్య వ్యత్యాసాన్ని సృష్టించే వాళ్ళకి డెఫినెట్గా ఇటువంటి శిక్షలు జరిగి తీరాలి. అప్పుడే సమానంగా ఉంటారు అందరూ. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడరు. నమస్తే.